బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫోటోను ఆయన పంచుకోవటమే ఇందుకు కారణం. కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో కేసీఆర్ లైఫ్ సైజ్ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో కేసీఆర్ మెడలో గులాబీ కండువాతో ఓ కుర్చీలో కూర్చొని ఉండగా ఆయన కాళ్ళ వద్ద ఓ సునకం కూర్చొని ఉంది. ఈ ఫోటోకు ఆయన ఐవైకేవైకే అనే చిన్న క్యాప్షన్ జోడించారు. ఇఫ్ యు నో అనే ఆంగ్ల వాక్యానికి ఇది సంక్షిప్త రూపం. తెలిసిన వాళ్లకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనే అర్థాన్ని ఇది సూచిస్తుంది. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేటీఆర్ ఈ ఫోటోను ఇప్పుడు ఎందుకు పంచుకున్నారు, ఈ క్యాప్షన్ వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అంటూ నెటిజన్లు రకరకాల ఊహాగానాలతో కామెంట్లు చేస్తున్నారు. కొందరు రాజకీయ కోణంలో విశ్లేషిస్తుండగా మరికొందరు తమకు తోచిన విధంగా అర్థాలు చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి వివరణ లేకుండా కేటీఆర్ పెట్టిన ఈ ఒక్క పోస్ట్ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్రమైన క్యూరియాసిటీని రేకెత్తించింది. దీనిపై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫోటోను ఆయన పంచుకోవటమే ఇందుకు కారణం. కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో కేసీఆర్ లైఫ్ సైజ్ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో కేసీఆర్ మెడలో గులాబీ కండువాతో ఓ కుర్చీలో కూర్చొని ఉండగా ఆయన కాళ్ళ వద్ద ఓ సునకం కూర్చొని ఉంది. ఈ ఫోటోకు ఆయన ఐవైకేవైకే అనే చిన్న క్యాప్షన్ జోడించారు. ఇఫ్ యు నో అనే ఆంగ్ల వాక్యానికి ఇది సంక్షిప్త రూపం. తెలిసిన వాళ్లకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనే అర్థాన్ని ఇది సూచిస్తుంది. ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేటీఆర్ ఈ ఫోటోను ఇప్పుడు ఎందుకు పంచుకున్నారు, ఈ క్యాప్షన్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అంటూ నెటిజన్లు రకరకాల ఊహాగానాలతో కామెంట్లు చేస్తున్నారు. కొందరు రాజకీయ కోణంలో విశ్లేషిస్తుండగా మరికొందరు తమకు తోచిన విధంగా అర్థాలు చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి వివరణ లేకుండా కేటీఆర్ పెట్టిన ఈ ఒక్క పోస్టు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్రమైన క్యూరియాసిటీకి రేకెత్తిస్తుంది. దీనిపై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి. సాధారణంగా రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్ గా పెట్టే పోస్టులు చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ఫోటోను పెట్టి కేసీఆర్ కాళ్ళ కింద కుక్క ఉన్నటువంటి ఫోటోను పెట్టినటువంటి పోస్ట్ మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా
రాజకీయాల్లో ప్రత్యర్థులను ఉద్దేశించి ప్రత్యర్థుల టార్గెట్ గా ఇట్లాంటి పోస్టులు రాజకీయ నాయకులు పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ పోస్ట్ కింద ఆంగ్ల వ్యాఖ్యల్లో ఉన్నటువంటి పదాన్ని కూడా కేటీఆర్ జోడించారు. అదేవిధంగా ఈ పోస్ట్ ను చూస్తేనే అర్థమవుతుందంటూ కూడా కామెంట్స్ చేశారు, పోస్ట్ లో వ్యాఖ్యానించారు. దీంతో తాజాగా ఎందుకు ఇట్లాంటి పోస్ట్ కేటీఆర్ చేయాల్సి వచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సీఎం గా ఉన్నారు, రాజకీయాల్లో పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా ఉన్నారు, ప్రత్యర్థులపై పంచులు విసిరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత కొద్ది రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు, పెద్దగా క్రియాశీలకంగా బయటకు రావడం లేదు. గత ఏప్రిల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకు రాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి స్థాయి మా స్థాయి అంటూ కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను లీడ్ చేస్తూ వస్తున్నారు. గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ప్రజాపాలన విజయోత్సవ సభల్లోనూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఉద్దేశించి ఇట్లాంటి పోస్టులు రాజకీయ నేతలు పెడుతుంటారు. కాబట్టి ఇప్పుడు తాజాగా కేటీఆర్ చేసిన పోస్ట్ మాత్రం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్.